ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెక్టర్ డిఫరెన్షియేషన్ టాపిక్లోని. అదే ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. ఆల్రెడీ మనము ఈ క్వశ్చన్ మీద వీడియోస్ అంటే వర్కింగ్ రూల్ రాసి వీడియోస్ చేసాం స్టూడెంట్స్. కాబట్టి మనం ఒకసారి చూసినట్టయితే వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ వీ ఫైండ్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ వీ ఫైండ్ del phi1. del phi1 అంటే గివెన్ ఈక్వేషన్స్ని phi1 అండ్ phi2 అనుకోవాలి స్టూడెంట్స్. కాబట్టి ఫస్ట్ del phi1 అండ్ del phi2. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ del phi1 ఎట్ గివెన్ పాయింట్. సిమిలర్లీ del phi2 ఎట్ గివెన్ పాయింట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎట్ గివెన్ పాయింట్ అంటే పుట్ x ఈక్వల్ టు అండ్ y ఈక్వల్ టు అండ్ z ఈక్వల్ టు గివెన్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. పుట్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు అండ్ z ఈక్వల్ టు పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి స్టూడెంట్స్. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, థర్డ్ స్టెప్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా cos θ ఈక్వల్ టు n1 బార్ ఇంటూ n2 బార్ బై మాడ్యులస్ ఆఫ్ n1 బార్ ఇంటూ n2 బార్. ఓకే స్టూడెంట్స్, మనం ఇలా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి తెలుసుకుందాం స్టూడెంట్స్. ఫస్ట్ స్టెప్ ఫాలో అవుదాం మనము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే del phi1 అంటే I బార్ ఇంటూ డో బై డో ఎక్స్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -9. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే I ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 0 కాబట్టి 2x వస్తుంది స్టూడెంట్స్. ప్లస్ జే ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0, వై స్క్వేర్ అంటే 2y ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 2z. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ del phi1ని ఎట్ ద గివెన్ పాయింట్. ఏంటి పాయింట్ స్టూడెంట్స్ 2 -1 2 సబ్స్టిట్యూట్ చేయాలి స్టూడెంట్స్. I ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ జే ఇంటూ 2 ఇంటూ వై ప్లస్ కే ఇంటూ 2 ఇంటూ జెడ్ అంటే 2. ఓకే స్టూడెంట్స్, అప్పుడు మొత్తం 4i -2j ప్లస్ 4k. ఓకే స్టూడెంట్స్, అలాగే నెక్స్ట్ del phi2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే I ఇంటూ డో బై డో ఎక్స్. ఓకే స్టూడెంట్స్, I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ del phi2 వాల్యూ అంత స్టూడెంట్స్ నెక్స్ట్ సర్ఫేస్ ఈక్వేషన్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ -3 అనే స్టూడెంట్స్. కాబట్టి ఈ వాల్యూస్ని తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీని కానీ ఒకసారి కానీ చేసినట్టయితే I ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 0, జే ఇంటూ డో బై డో వై అంటే 2y ప్లస్ కే ఇంటూ చేస్తే -1 0 వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి నెక్స్ట్ del phi2 ఓకే స్టూడెంట్స్ del phi2 ఎట్ గివెన్ పాయింట్ అంటే ఏమంటాం స్టూడెంట్స్, గివెన్ పాయింట్ 2 -1 2 ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి స్టూడెంట్స్ ఈజీగా వస్తుంది. I ఇంటూ 2 ఇంటూ ఎక్స్, I ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ జే ఇంటూ 2 ఇంటూ వై అంటే ఇక్కడ వాల్యూ -1 స్టూడెంట్స్ ప్లస్ కే ఇంటూ ఏముంది స్టూడెంట్స్ -1, ఓన్లీ -1 అది స్టూడెంట్స్. ఎందుకని జెడ్ని డిఫరెన్షియేషన్ చేస్తే -1 వచ్చింది స్టూడెంట్స్. జెడ్ని డిఫరెన్షియేషన్ చేస్తే -1 వచ్చేసింది. కాబట్టి -1 ఎలాగ ఉంచేసి మనం చేస్తాం, -1. ఓకే స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి 4i -2j -k. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ యాంగిల్
యాంగిల్ ఫార్ములా ఏంటంటే స్టూడెంట్స్ కాస్ థీటా ఈక్వల్ టు n1 బార్, అంటే వీటిని n2 బార్ అనొచ్చు స్టూడెంట్స్, వీటిని n2 బార్. ఇప్పుడు మనం ఇక్కడ చేసాం కదా, దీన్ని n1 బార్ అని రాయచ్చు. దీన్ని n1 బార్, దీన్ని n1 బార్ అండ్ ఇంతకుముందు వచ్చిన దాని వాల్యూస్ని n2 బార్ అని రాయచ్చు. ఓకే స్టూడెంట్స్, n1 బార్ అండ్ n2 బార్. వాట్ ఈజ్ cos theta equal to n1 bar into n2 bar by modulus of n1 bar modulus of n2 bar. ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈజ్ n1 బార్? n1 బార్ అంటే ఏమొచ్చింది? 4 minus 2j plus 4k, 4i minus 2j plus 4k into 4i minus 2j minus k by modulus of n1 bar అంటే root of 4 square minus 2 whole square plus 4 square into 4 square plus minus 2 whole square plus minus 1 whole square. ఓకే స్టూడెంట్స్, ఇలా వచ్చింది ఆన్సర్. కాబట్టి మనం దీని నుంచి మనం కనుక్కోవాలి ఆన్సర్. కాబట్టి 4i, i bar into i bar, i into i bar into i bar 1, 4 into 4 16 plus 4 plus minus 4. ఓకే స్టూడెంట్స్, by root of 4 square అంటే 16 plus 4 plus 4 into root of 16 plus 4 plus 1 equal to 16 by plus 4 minus 4 cancel స్టూడెంట్స్, plus 4 and minus 4 cancel. కాబట్టి నెక్స్ట్ 16 24 root 24 root 21. ఓకే స్టూడెంట్స్, దీన్ని మనం క్యాన్సిల్ చేసి ఇదని కాస్ థీటా ఆన్సర్. దీస్ ఎంప్లాయిస్ థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16 బై, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి స్టూడెంట్స్, సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయొచ్చు, లేదంటే అలాగే 24 into root 21. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, మనకి ఒకసారి మనం చూసినట్టయితే ఈజీగా అర్థమవుద్ది. ఒకసారి చూడండి, చూస్తే ఈజీగా అర్థమవుతుంది.